ప్రైజ్ ద లార్డ్. యేసయ్య గారి జీవిత చరిత్ర గురించి అనేకమైన అద్భుతమైన విషయాలు మనం తెలుసుకొని ఉన్నాం. యెషయా గ్రంథం 60:22 వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. బ్రదర్ యేసయ్య గారు 7/7/77 అంటే 1977 సంవత్సరం 7వ నెల 7వ తారీఖున ఒంటరిగా ప్రారంభించబడినటువంటి ఆ పరిచర్య ప్రభు పోషణలో అంచెలంచెలుగా ఎదుగుచు ప్రపంచ నలుదిశలో కూడా శాఖోపశాఖలుగా విస్తరించింది. బ్రదర్ యేసయ్య గారి ద్వారా మరి దేవుడు జరిగించినటువంటి అద్భుతాల ద్వారా 1990 సంవత్సరం నుంచి హోసన్న మినిస్ట్రీస్ త్వరితగతిన అభివృద్ధి బాటలో పయనించింది. హోసన్న మినిస్ట్రీస్ భారతదేశంలోనే కాకుండా సౌత్ ఆఫ్రికా, సింగపూర్, మలేషియా, శ్రీలంక, అమెరికా తదితర దేశాలలో విస్తరించింది. కాబట్టి ఆ రోజుల్లో 4గురితో ప్రారంభించబడినటువంటి సంఘం ఇప్పుడు మరి ప్రపంచవ్యాప్తంగా 35 లక్షల మంది విశ్వాసులు కలిగినటువంటి మహావృక్షంగా మరి అది విస్తరించబడింది. హోసన్న మినిస్ట్రీస్ సంబంధించి మరి 900 సంఘాలు స్థాపించబడ్డాయి. 1500 మంది సేవకులు కాపర్లుగా మరి సేవలు అందిస్తూ ఉన్నారు. వీరిలో దాదాపు 1000 మంది సేవకులు వివాహం మరి చేసుకోకుండా మరి తమ జీవితాలను ప్రభు సేవకు సమర్పించుకున్నటువంటి వారు ఉన్నారన్నమాట. ప్రభు నాటినటువంటి ఆ యొక్క హోసన్న మినిస్ట్రీస్ మొక్కను మరి ఏ ప్రభంజనం ఏమీ చేయలేదు ప్రియులారా. సుడిగాలి వంటి అవమానాలు చెలరేగినా కానీ, ఉరుముల వంటి బెదిరింపులు బెదిరించినా కానీ, వడగండ్ల వంటి ఆర్థిక ఇబ్బందులు బాధించినా కానీ, తినుటకు మరి తిండి లేక ఆ యొక్క ఆకలి బాధలు మరి ఆ కడుపులో సునామీ సుడులు తిరిగినా కానీ, తుఫాను వలె అడ్డంకులు ఎదురైనా కానీ ఆ మొక్క నిలకడగా నిలుస్తుంది. ప్రభు పోషణలో అంచెలంచెలుగా ఎదుగుచూ శాఖోపశాఖలుగా విస్తరించి ప్రపంచ నలుదిశలా కూడా ఆ సువార్త పరిమళాలను వెదజల్లుతుందనటానికి బ్రదర్ యేసయ్య గారి సేవా జీవితమే మరి ఇందులకు నిలువెత్తు సాక్ష్యం అన్నమాట. ఇక్కడ రాష్ట్రంలోనే అతిపెద్ద మందిరం అనమాట. ఆంధ్ర రాష్ట్రంలోనే అతిపెద్ద మందిరాన్ని బ్రదర్ యేసయ్య గారు గుంటూరు జిల్లాలో ఆ గోరంట్లలో నిర్మించారు. ఈ మందిరం అరచేతి ఆకారంలో మరి 5 పాయలుగా ఉంటుందన్నమాట. ఈ మందిరంలో ఒకేసారి 25,000 మంది కూర్చుని దేవుని ఆరాధించేందుకు వీలుగా నిర్మించారు. 5 పాయలుగా చీలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రసంగ వేదిక కనపడేలాగా ఈ యొక్క మందిరం నిర్మించడం జరిగింది. బ్రదర్ యేసయ్య గారు విద్యలో రాణించలేకపోయినప్పటికీ వారి యొక్క ఆలోచనలు మేధావులను సహితం ఆశ్చర్యచకితులను చేసే విధంగా ఉంటాయి. ఇక్కడ 12 స్తంభాల గురించి మనం గమనించినట్లయితే ఈ గుంటూరు సమీపాన గోరంటల్లో కలిగినటువంటి ఆ హోసన్న మందిరంలోనికి ప్రవేశించగానే శిథిలావస్థలో ఉన్నటువంటి పడిపోయి దెబ్బతిన్నటువంటి 12 స్తంభాలు మరి వివిధ ఆకారంలో ప్రత్యక్షమవుతుంటాయి. అవి చూడగానే ఏమిటి ఇంత సుందరమైనటువంటి ప్రాంగణంలో శిథిలావస్థలో ఉన్నటువంటి స్తంభాలు పెట్టడం ఏంటి, వీటిని తీసి ఎక్కడైనా మూలన పారాయచ్చు కదా అని అనుకుంటారు. కానీ వాటి వెనుక ఒక పెద్ద కథ దాగి ఉన్నదనేటువంటి విషయం కొంతమందికి తెలుసు అన్నమాట. గమనించాలి. మరి మరిన్ని విషయాలు వచ్చేటువంటి మరి వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్.